చూస్తావు. నువ్వు పేదవాడివైనా, గొప్పవాడివైనా, చదువున్నవాడివైనా, చదువు లేని వాడివైనా, నువ్వు ఎవరివైనా కావచ్చు, ఎక్కడ ఉన్నా నీవు కానీ రాత్రి యేసయ్యా నీవు నాకు కావాలి అని ఒక్క మాట అంటే, ఈ రాత్రి నీ జీవితంలో ప్రభు అద్భుతం చేయబోతుండగా చేతులు పైకెత్తి గట్టిగా చప్పట్లు కొడదాం. నీకే మహిమ కలుగునుగాక. యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. అందరం కూర్చున్నాం. హోలీ స్పిరిట్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ఆ చీకటి శక్తులు ఆ బిడ్డలను విడిచిపెట్టి వెళ్ళిపోవాలా, కాలిపోవాలా, యేసు నామములో వెళ్ళిపోవాలా. వదిలేసాయి. తలలో నుంచి చేతులు, ఛాతీ, కడుపు, నడుము, మోకాళ్ళు, పాదం, ఆ రైట్ కాలు బొటనేల నుంచి వెళ్ళిపోవాలా. రైట్ కాలు బొటనేల నుంచి, రైట్ కాలు బొటనేల నుంచి వెళ్ళిపోవాలా. కదలొద్దు. రైట్ కాలు బొటనేలు, రైట్ కాలు బొటనేలు, ఆ రైట్ కాలు బొటనేలు వెళ్ళిపోవాలా. ఆ రైట్ కాలు కదలొద్దు, కదలొద్దు, శబ్దం చేయొద్దు. రైట్ కాలు బొటనేల నుంచి వెళ్ళిపోవాలా. రైట్ కాలు బొటనేలు వెళ్ళిపోవాలా, వెళ్ళిపోవాలా. జీసస్ నేమ్. ఆమేన్, ఆమేన్, ఆమేన్. లేపేసండి. ఓ జీసస్, ఓ జీసస్. లేపేసండి. థ్యాంక్ యూ లార్డ్. ఎంతమందికి సంతోషంగా ఉందండి రాత్రి? చప్పట్లు కొట్టాలంతా. నా వైపు అందరూ కూడా చూడాలి. ఓకే, పరిశుద్ధాత్మ దేవుడు మనతో ఉన్నాడు. ప్రొద్దున్న మేము వచ్చేటప్పుడు మా పిల్లలతో నేను చెప్తున్నా, మా పిల్లలతో రెగ్యులర్గా నేను మా అనుభవాలు చెప్తూ కొన్ని సత్యాలు వాళ్ళకి చెప్తూ ప్రొద్దున మేము వస్తున్నప్పుడు మా పిల్లలతో చెప్తున్నా, పరిశుద్ధాత్మ దేవుడు మనతో ఉన్నాడు అంటానికి గుర్తు ఏంటిదంటే మన ముఖాలలో ఎప్పుడు నవ్వు ఉంటుంది. ఎట్లుంటుంది చెప్పండి? ఎప్పుడు నవ్వు ఉంటుంది. ఎందుకు నవ్వు ఉంటుంది అంటే ఆయన ఉంటే మనకు సమాధానం ఉంటుంది. షాలోం. గట్టిగా చప్పట్లు కొట్టండి అంతా. యేసయ్య మొదటి క్యారెక్టర్ ఏంటిదంటే హీ విల్ గివ్ యూ పీస్, సమాధానం అంట. నీకు సమాధానము కలుగునుగాక. ఆమేన్. యేసయ్య మరణించి తిరిగి లేచి తన నోటి నుంచి వచ్చిన మొదటి మాట, మీకు సమాధానం కలుగునుగాక. నేను ప్రవచిస్తున్నాను ఈ అనకాపల్లి ప్రజలకి ఈ 4 దినాల సభల ద్వారా మీ పట్టణానికి, మీకు, మీ సంఘాలకి సమాధానము కలుగునుగాక. గట్టిగా సమాధానము కలుగునుగాక. సంవత్సరాల తరబడి 11 months మీరు నవ్వినరో ఏడ్చినరో తెలియదు, కానీ ఒక మాట ప్రకటిస్తున్నాను. ఈ మాట రాసి పెట్టుకోండి. దేవుని చిత్తం ఉంటే, దేవుని రాకడ ఆలస్యమైతే ఎప్పుడైనా మేము అనకాపల్లిలోకి వస్తే మీరు సాక్ష్యాలు చెప్తారు. అనకాపల్లి ప్రజలు ఇక ఈ 4 దినాల తర్వాత ఎప్పుడు నవ్వుతూనే ఉంటారు. హల్లెలూయా. ప్రతికూల పరిస్థితులలో, అనుకూల పరిస్థితులలో నష్టం జరిగినా, లాభం వచ్చినా, ఉద్యోగం ఉన్నా, ఉద్యోగం ఊడిపోయినా మీ ముఖాలలో ఆ సమాధానము, మీ ముఖాలలో ఆ చిరునవ్వు ఉండునుగాక. హల్లెలూయా. యేసయ్య మీకు సమాధానం ఇవ్వాలనుకుంటాడు. అపవాది మీలో నుంచి సమాధానం తీసేయాలనుకుంటాడు. యేసయ్య మీ ముఖంలో నవ్వు ఇవ్వాలనుకుంటాడు. మీ నవ్వును ఏడుపుగా మార్చాలనుకుంటే సాతాను. కానీ నేను ప్రకటిస్తున్నాను, ఈ 4 దినాలు అపవాదికి సిగ్గు, అవమానము కలుగునుగాక. యేసయ్యకే మహిమ కలుగునుగాక. హల్లెలూయా. కాబట్టి ఈ నవ్వు, ఈ సమాధానం మనమే అనుభవిస్తామా, ఇతరులు కూడా అనుభవించాలా? చేయి పైకెత్తి చెప్పండి. ఇతరులు అనుభవించాలంటే మీరు కూడా
కొంతమందిని తీసుకొని రావాలా. ఎంతమంది శబ్ద యంత్రంలో నుంచి దూర దూర స్థలాలలో, అపార్ట్మెంట్స్, షాపింగ్ కాంప్లెక్స్, పార్కింగ్ ప్లేసెస్, ఎక్కడ నుంచి మాటలు వింటున్నా ఈ సమాధానం, ఈ చిరునవ్వు ఈ గ్రౌండ్లో, స్టేడియంలో ఉన్నోళ్ళకే కాదు, మీ అందరికీ కలుగునుగాక, మీ అందరికీ కలుగునుగాక. ఈ 4 దినాలు ఈ స్థలంలో సంచరించేది ఏ దైవజనుడు, ఏ పాస్టర్ ప్రవీణ్, సిస్టర్ షారోన్ గారు కాదు. ఈ పాస్టర్ ప్రవీణ్, సిస్టర్ షారోన్ గారు వస్తే మీకు ఏం జరగదు. కానీ యేసయ్య అడుగు పెడితేనే మీ జీవితాలలో అద్భుతాలు జరుగుతాయి. కాబట్టి మీరు నమ్మిన ఎడల దేవుని మహిమను చూడబోతున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. దయచేసి అందరు జాగ్రత్తగా వినాలి. మీ టైం ప్రకారం మా మీటింగ్స్ ఉండవు. షార్ప్ 6 o'clockకి స్టార్ట్ అయిపోతుంది. 9 o'clockకి మేము క్లోజ్ చేసేస్తాం. అది మా ప్రోటోకాల్, అది మా యొక్క పద్ధతి. కాబట్టి మీరు 9 o'clock వచ్చేటప్పుడు గ్రౌండ్లో ఎవరు ఉండరు. ఇక 6 to 9 అయిపోతుంది మా మీటింగ్. కాబట్టి రేపటి నుంచి అయినా మీకు ఈ వాస్తవాలు తెలియదు. కాబట్టి రేపటి నుంచి ఇన్ టైం రండి. ఈ సమయంలో గర్భఫలం లేని వారు నిలబడండి. ఎవరెవరికైతే పిల్లలు లేరో నిలబడండి. గర్భఫలము లేని వారు నిలబడండి. సిగ్గుపడకండి. మీ ఈగో ఫీలింగ్స్ పక్కకు పెట్టేసేయండి. మీ గెస్టెడ్ ర్యాంక్ పక్కకు పెట్టేసేయండి. పిల్లలు లేని స్త్రీలు మాత్రమే నిలబడండి, పురుషులు నిలబడకండి. ఎవరెవరికైతే గర్భఫలం లేదో నిలబడండి. ఎవరెవరికి గర్భసంచి ప్రాబ్లం ఉన్నదో నిలబడండి. గర్భసంచి, యూట్రస్ ప్రాబ్లం, యూట్రస్లో ఏ రకాల ప్రాబ్లమ్స్ ఉన్నా నిలబడండి. ఎంతమందికి థైరాయిడ్ ప్రాబ్లం ఉన్నదో నిలబడండి. థైరాయిడ్ నిలబడండి. ఓకే. నెక్స్ట్ పీసీఓడి ప్రాబ్లం ఉన్నవారు నిలబడండి. పీసీఓడి నీటి బుడగల ప్రాబ్లం ఉన్నవారు నిలబడండి. లాస్ట్ అండ్ ఫైనల్, మన టైం లేదు, రేపు అన్నిటికీ మేము ప్రార్థనలు చేస్తాం. టుడే వీ డోంట్ హ్యావ్ ఇనఫ్ టైం. ఎంతమంది గర్భాలు కోల్పోతూ, అబార్షన్స్ ద్వారా గర్భాలు కోల్పోతున్న వారు కూడా నిలబడండి. ఓకే. గర్భఫలం లేని వారు, గర్భఫలం లేని పిల్లలు లేని వారు నిలబడండి. రెండవదిగా గర్భసంచి ప్రాబ్లం ఉన్నవారు నిలబడండి. మూడవదిగా థైరాయిడ్ ప్రాబ్లం ఉన్నవారు నిలబడండి. నాలుగవది పీసీఓడి ప్రాబ్లం ఉన్నవారు, నీటి బుడగల ప్రాబ్లం ఉన్నవారు నిలబడండి. ఐదవదిగా అబార్షన్స్ ద్వారా గర్భాలు కోల్పోతున్న వారు నిలబడండి. ఓకే. డాక్టర్స్ దేవుడు మనకిచ్చిన మంచి గిఫ్ట్. ఎప్పుడు కూడా డాక్టర్స్ని మనం నెగ్లెక్ట్ చేయొద్దు. డాక్టర్స్ దేవుడు మనకిచ్చిన ఒక గిఫ్ట్. వైద్యులకే కానీ ఆరోగ్యం కలిగిన వారికి వైద్యుడు అవసరం లేదు. ఎవరు చెప్పినారు? యేసయ్యనే చెప్పినాడు. కాబట్టి వైద్యులు దేవుడు మనకి ఇచ్చినాడు. మెడిసిన్స్ దేవుడు మనకి ఇచ్చినాయి. కానీ కొన్నిసార్లు వైద్యులు, గైనకాలజిస్టులు చేయవలసింది చేస్తారు, కానీ చివరికి వీఆర్ వెరీ సారీ అనేసి వదిలిపెట్టేస్తారు. కారణం ఏంటిదంటే, కొన్నిసార్లు మన గర్భాన్ని కంట్రోల్ చేస్తూ కొన్ని తరాల నుంచి, మన పితరుల నుంచి వస్తున్న కొంత చీకటి వెంబడిస్తూ ఉంటుంది. అది ఆ పరమ వైద్యుడి ద్వారానే జరుగుతుంది. చప్పట్లు కొట్టారా? ఎందుకంటే గర్భఫలము నేను ఇచ్చు బహుమానం. కాబట్టి ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని తాకబోతున్నాడు. మీ చున్నీస్ తీసేసేయండి, మీ కొంగులు తీసేసేయండి. మీరు ఎట్లా నిలబడతారంటే సరెండర్ అయిపోండి యేసయ్యకి. ప్రభు, ఇక నేను చేసి తిరిగి అలసిపోయినా, ఇదిగో నేను సమర్పించుకుంటున్నా. నిన్నటి దినంన ఒక పాపకి నేను పేరు పెట్టిన, నిన్న సెకండ్ సర్వీస్లో. బెంగళూరు నుంచి వచ్చినారు వాళ్ళు, బెంగళూరు నుంచి వచ్చినారు. ఏంటిదమ్మా అంటే 18 సంవత్సరాల తర్వాత దేవుడు పాపనిచ్చినాడు. అరే చప్పట్లు కొట్టరండి మీరు, కొట్టండి. మాకు కొట్టకండి మీరు. యేసయ్యనైనా చప్పట్లు కొట్టు గణపరచండి. 18 సంవత్సరాల నుంచి పిల్లలు లేరట. బెంగళూరులో ఇదిగో మీ గర్భాలు తెరవబడునుగా కానీ ఒక మాట ప్రకటించిందంట. అంతే, ఆ మాటను నమ్మినారు. దాన్ని వెరీ నెక్స్ట్ మంత్ కన్సీవ్ అయింది. నిన్నటి దినమున ఆ పాపను తీసుకొని వస్తే ఆ పాపకు నేను పేరు పెట్టిన. హల్లెలూయా. ఈ రాత్రి మీరు నమ్మితే మీ జీవితంలో అద్భుతం జరుగుతుంది. రెండవదిగా ఈరోజు నేను ప్రార్థన చేస్తా.
రేపు మార్నింగ్ మీరు వెళ్ళిపోయి చెకప్ చేయించుకోండి. ప్లీజ్, ఐ రిక్వెస్ట్ యూ, మై హంబుల్ రిక్వెస్ట్. రేపు మార్నింగ్ వెళ్ళి చెకప్ చేయించుకోండి. థైరాయిడ్ రిపోర్ట్ కొంటే 2-3 రోజులు అవుతుంది, కానీ మీరు రేపు మార్నింగ్ వెళ్ళిపోయి ప్రభు మిమ్మల్ని తాకినాడనే నమ్మకం ఉంటే రేపు మార్నింగ్ వెళ్ళి చెకప్ చేయించుకోండి. మొదటి రిపోర్ట్స్ నార్మల్ రిపోర్ట్స్తో పాటు ఇక్కడికి వచ్చి మీరు కూర్చుంటారు. ఇది రెగ్యులర్గా మా పబ్లిక్ మీటింగ్స్లో జరుగుతున్న ప్రభు కార్యాలు. కాబట్టి ఈ సమయంలో ప్రభు ఆత్మ మిమ్మల్ని తాకబోతుండగా పోలీస్ ఆఫీసర్ హ్యాండ్స్ అప్ అని ఖైదీనంటే ఎట్లా ఖైదీ లొంగిపోతాడో 2 చేతులు పైకెత్తి, తలలు పైకెత్తి, కళ్ళు మూసుకోండి. ఎవ్వరు కళ్ళు తెరవద్దు. చేతులు పైకెత్తండి, తలలు పైకెత్తండి, కళ్ళు మూసుకోండి. పరిశుద్ధాత్మ దేవుడు ఇక్కడ ఉన్నాడు. ఆయన ఇక్కడ సంచరిస్తాడు. ఆయన తాకితే ఎవరు నిలవలేరు. టప్ 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 పడిపోతాడు. సౌలు పడి లేచిన తర్వాతనే పౌలయ్యాడు. ఇప్పుడు ప్రభు మిమ్మల్ని తాకుతున్నాడు. కింద పడిపోతున్న వారిని తెచ్చేసేయండి. టచ్. కింద పడిపోతున్న వారిని, పక్కన ఉన్నవారు, స్త్రీలు, తూలుతున్న వారు, కింద పడిపోతున్న వారిని తెచ్చేసేయండి. టచ్. హోలీ స్పిరిట్ తాకా. టచ్. చేతుల పైకి ఎత్తండి, తలల పైకి ఎత్తండి, ఆకాశం వైపు కళ్ళు మూసుకోండి. కింద పడిపోతుంటారు, తెచ్చేసేయండి. ఆయన ఇక్కడ సంచరిస్తున్నాడనే గుర్తులు ఇవి. జీసస్, సన్ ఆఫ్ ద లివింగ్ గాడ్. టచ్. నీ గర్భం తెరవబడాలి, నీకు నార్మల్ రిపోర్ట్స్ రావాలి అనుకుంటే తలపైకెత్తు, చేతుల పైకెత్తి, కళ్ళు మూసుకో. దట్స్ ఆల్. ఇక్కడ ఏం జరుగుతున్నదో నీకు అనవసరం. కింద పడిపోతున్న వారిని తెచ్చేసేయండి. ఒక అదృశ్యమైన వ్యక్తి ఇక్కడ తిరుగుతున్నాడు. ఆయన ఇక్కడ తిరుగుతున్నాడు. కొన్ని సంవత్సరాల నుంచి గర్భాన్ని కంట్రోల్ చేస్తున్న ఈవిల్ ఫోర్సెస్ వదిలిపెట్టేసేయాలి, వారిని వదిలిపెట్టేసేయాలి. ఒక వలయం, మేఘం ఇక్కడ సంచరిస్తుంది. ఇశ్రాయేలును వెంబడించిన మేఘ స్తంభం, అగ్ని స్తంభం ఒక్కొక్కరిని తాకుతుండగా టప్ 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 పడిపోతుంటారు. తెచ్చేసేయండి. రేగి చెట్టును దులిపితే రేగాయలు పడ్డట్టు పడిపోతుంటారు. హోలీ స్పిరిట్, లెట్ యువర్ నేమ్ బి గ్లోరిఫైడ్. జీసస్, యువర్ నేమ్ బి గ్లోరిఫైడ్. మా దగ్గర వెండి బంగారములు లేవు. మా దగ్గర ఉన్నదల్లా యేసు నామము మాత్రమే. శక్తి చేతనైనను, బలము చేతనైనను, వాక్చాతుర్యం చేతనైనను, జ్ఞానాతిశయము చేతనైనను మేమేం చేయలేం. నీ ఆత్మ ద్వారానే తాకు. 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 టచ్. 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 కొన్ని దయ్యాలు పరిగెత్తుకుంటూ వచ్చి ముందు పడుతుంటాయి. యేసు నామములో కమ్ అవుట్. పరిగెత్తుకుంటూ రావాలి. పరిగెత్తుకుంటూ. విశ్వాసం కర్తయు దానిని కొనసాగించువాడని యేసుక్రీస్తు వైపు మేము చూస్తున్నాం. Gold and silver we don't have. What we have, we give you in the mighty name of Jesus. Controlling demons to come out. Touch. Touch. బస్తాలు పడ్డట్టు టాప్ 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 పడిపోతారు. పిల్లల
పిల్లలు లేకుండా గర్భాలను తింటున్న దయ్యాలారా, పిసిఓడి ప్రాబ్లం, యూట్రస్ ప్రాబ్లం, థైరాయిడ్ ప్రాబ్లం, గర్భాలను తినివేసే డెవిల్ కమ్ అవుట్, బయట రావాలా? తూలుతున్న వారిని తెచ్చేయాలా? మూవ్ 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 మూవ్, తెచ్చేసాడు, ముందు పడేసాడు. మూవ్ ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్, సన్ ఆఫ్ ద లివింగ్ గాడ్. తెచ్చి ముందు పడేసేయాలా? అనకాపల్లికి మమ్మల్ని వెళ్ళమన్నా వచ్చినాం ప్రభు, నువ్వు మాతో ఉండాలా? యోహాను సువార్త 8వ అధ్యాయం 28వ వచనం. ఆ దయ్యాలు పడిపోతుంటాయి, తెచ్చేసేయండి. యోహాను సువార్త 8వ అధ్యాయం 28వ వచనం. కావున యేసు మీరు మనుష్య కుమారుని పైకెత్తినప్పుడు, 8వ అధ్యాయం 28 యోహాను సువార్త. రుమాల హందే నామాన సందార్యాల